అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది ఇప్పుడు నెల్లూరు వైపు చూస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా నెల్లూరు అటు అనగానే అందరికీ చాలా పద్ధతిగా ఉంటారు. కొంచెం సెటైర్లు ఉన్నప్పటికీ చాలా పద్ధతిగా ఉంటారు. కూల్ పీపుల్ అని చెప్పి అందరికీ తెలుస్తుంది. కానీ ఒకే ఒక్క వీడియో చాలా విషయాలు చెప్పిందండి. గత కొన్ని రోజులు ముందు ఒకే ఒక వీడియో అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్, అదేవిధంగా ఎవరైతే అరుణ, లేడీ డాన్ అరుణ, అంటే సోషల్ మీడియాలో అందరూ లేడీ డాన్ అరుణ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను కూడా అదే మాట అంటున్నాను. వాళ్ళ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో దాని తర్వాత అంటే పెద్ద కథ బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది అని చెప్పి. అంటే ఆ వీడియో బయటికి రాకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరిగింది, ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్ ఎవరు, దాంతోపాటు ఆయనకి ఈ అరుణకు సంబంధం ఏంటి, అసలు ఈ అరుణ్ అనే ఆవిడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆవిడికి పెద్ద పెద్ద వ్యక్తులతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలిసేవి కాదు. కానీ ఒకే ఒక్క వీడియో అంటే తీగ లాగితే డొంక కదిలింది అంటారు కదండి, సేమ్ అలాగే ఒక వీడియో వచ్చిన తర్వాత అక్కడి నుంచి కథ మొదలైంది. అసలు ఎవరు వీళ్ళిద్దరు, అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి రకరకాల కథలు బయటకు వస్తే పొంకాల్ స్టోరీలు బయటకు వచ్చినాయి. అతను రౌడీ షీటరు శ్రీకాంత్ జైల్లో ఉన్నాడు. దానికి సంబంధించి టీడీపీకి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ఆయనకి పెరోల్ ఇచ్చారు, పెరోల్ కోసం సైన్ చేశాడు అని చెప్పి ఇలా రకరకాలుగా దీనికి సంబంధించి కోటంరెడ్డి అనుచరులే వీళ్ళందరూ. ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్ అవ్వచ్చు, దాంతోపాటు అరుణ కూడా. అరుణ చెప్పడం కూడా అలాగే చెప్పింది అరెస్ట్ కాకముందు తర్వాత. అంతకుముందు వరకు కూడా అదే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సీఎంగా చూడకూడదని చెప్పి నేను పెద్ద హోమం చేశాను అని చెప్పింది. టీడీపీకి సంబంధించి మేము కూటమికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పింది. దీనితో మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా చాలా పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి. దాని తర్వాత చూస్తే ఒకటి తర్వాత ఒకటి బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపటానికి పక్కా ప్లాన్ వేశారు అని చెప్పి జరుగుతుంది. దీనికి సంబంధించే వైసీపీకి సంబంధించి ఒక బడా నేత ఎవరైతే ఉన్నారో, నెల్లూరుకి సంబంధించిన ఆ బడా నేత నేతృత్వంలోనే ఇదంతా జరిగింది. ఇదంతా ఒక స్క్రిప్టెడ్ ప్రకారం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్కి సంబంధించి ప్లాన్లో భాగంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేత పెరోల్కి సైన్ చేయించారు, ఆయనే సైన్ పెట్టాడు, ఆయన సైన్ చేశాడు అని చెప్పినప్పటికి కూడా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, వీళ్ళు కూడా వాళ్ళ పెట్టిన సైన్ ఆధారంగానే ఆయన బయటకు వచ్చాడని చెప్పి కూడా కోటంరెడ్డి దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. ఎవరు సైన్ పెట్టడం వల్ల బయటకు వచ్చాడు ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే పెరోలు రద్దు కావటం, దాంతోపాటు అరుణ ఎవరైతే ఉన్నారో ఆవిడని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ప్రస్తుతానికి ఎవరైతే కపుల్స్ ఉన్నారో ఆ ఇద్దరు కపుల్స్ కూడా జైల్లోనే ఉన్నారు. కానీ బయటికి సంబంధించి చాలా విషయాలు జరుగుతున్నాయి. ఈ స్టోరీకి సంబంధించి వెనక చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు వైసీపీకి సంబంధించి ఒక బడా నేత, ఆర్థికంగా బలంగా ఉన్న ఒక బడా నేత, నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఆడిన డ్రామా ఇది. దానికి సంబంధించే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే, లేపేస్తే సుల్లూరుపేట కానీ దాంతోపాటు గూడూరుకు సంబంధించి టిక్కెట్ మీకు ఇచ్చేట్టుగా నేను చేస్తాను అని చెప్పి లేడీ డాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ప్రలోభాలకి గురి చేశారు. అందువల్ల ఇదంతా స్కెచ్ ప్రకారం చేశారు అన్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఒకే ఒక్క వీడియో ఏదైతే ఉందో అది సంచలనం రేపుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని లేపేస్తే డబ్బు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో తర్వాత అసలు ఏం జరిగింది, దాని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుంది, పోలీసులు ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. వీడియో ఒకసారి చూద్దాం. రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు. ఆ పక్కన ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కసారి
ఈ వీడియోని మనం చూస్తే రేపు ఉదయం చూసుకుంటే చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. రేపు ఉదయం చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలీసులు ఉన్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది నెల్లూరులో కొన్ని రోజులుగా అనేది కూడా పోలీసులు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీకాంత్కి సంబంధించి పెరోల్కి సంబంధించి డైరెక్ట్గా హోంమంత్రినే వైసీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, వైసీపీ పార్టీ మీరందరూ కుమ్మక్కై ఆయనకి ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైన్ చేస్తే హోమ్ మినిస్టర్ కూడా ఓకే చేశారు. ఇట్లాగ రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందనేది కూడా రౌడీ షీటర్లు చూసుకున్నట్టయితే వీళ్ళందరూ శ్రీకాంత్ అనుచరులు. ఇక్కడ చూస్తే జగదీషు, మహేషు, దాంతోపాటు ఇంకొక 5గురు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మందు దాగి రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బు అని వాళ్ళు చెప్తున్న మాటలు చూసుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. దీనికి సంబంధించే నెల్లూరుకు సంబంధించే పోలీసులకి ఇది 5 రోజుల క్రితమే ఈ వీడియో దొరికినప్పటికీ ఎందుకు పోలీసులు స్పందించట్లేదు అని చెప్పి కూడా దీని వెనక అసలు ఎవరున్నారు, దీని వెనక ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా కూటమి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ ఏదైతే జరిగితే నెక్స్ట్ ఆయన మంత్రిగా కూడా కాబోతున్నాడు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో ఈ వీడియో బయటకు వచ్చింది. నిజంగా ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అందులో నెల్లూరుకి సంబంధించి, అంటే మొత్తం దీన్ని ఒక్కొక్కటి పిన్ పాయింట్స్ ఏదైతే డాట్స్ని మనం మ్యాచ్ చేసి చూస్తే వైసీపీ ఆడిన గేమ్లో ఎవరైతే ఉన్నారో లేడీ డాన్ అరుణ్ అవ్వచ్చు, లేకపోతే శ్రీకాంత్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేకుండా చేయాలి అక్కడ. ఎందుకంటే ఇప్పటికీ ఆయన 3 సార్లు అక్కడ గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, ఇట్లాగా మిగతా ఎప్పుడైనా కానీ ఆయన గెలిచిన పరిస్థితి కనబడుతుంది. ఆయన ఉంటే అక్కడ గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టే ఎవరైతే అరుణ అయితే ఎవరైతే ఉన్నారో లేడీ డాన్, ఆమె ద్వారా పని చేయించాలని ఒక వైసీపీకి చెందిన ఒక బడా నేత ఈ స్కెచ్ చేశాడు అన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చూస్తే నిజంగా దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించే చాలా వార్తలు కూడా వస్తున్నాయి. అంటే అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి చూస్తే చాలా విషయాలు తెలుస్తున్నాయి. దాంట్లో మనం చూసినట్టయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగింది. టోటల్గా ఈ వీడియో చూసిన తర్వాత పోలీసులు కానీ దాంతోపాటు వీళ్ళందరూ కూడా అనుమానిస్తున్న విషయం ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర, రౌడీ షీటర్లు అవిలేల శ్రీకాంత్, జగదీష్, లేడీ డాన్, నిడిగుంట అరుణ పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ యొక్క స్కెచ్ ప్రకారమే ఇదంతా కూడా జరిగింది అని చెప్తున్నారు. రాష్ట్ర వైసీపీ కీలక నేత లేడీ డాన్, నిడిగుంట అరుణ ద్వారా పథకం రచించిన తీరును కూడా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీడియోతో సహా పోలీసుల వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి డబ్బుతో ప్రలోభపెట్టి కొంతమంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు ఈ ఎవరైతే ఉన్నారో అని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సుళ్ళూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి నిడిగుంట అరుణకు హామీ ఇచ్చిన వైసీపీ కీలక నేత అని చెప్పి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇది ఒక మామూలు స్కెచ్ కాదు. ఏదో అంటారు కదా సినిమాల్లో, అబ్బా ఏం స్కెచ్ చేశారా అన్నట్టు నిజంగా సూపర్ స్కెచ్ అనమాట. కానీ ఏదో అంటారు కదా, ఏదో ఒక చిన్న తీగలాగితే డొంకంతా బయటకు వచ్చింది, కదిలింది అన్నట్టు ఒకే ఒక్క వీడియో హాస్పిటల్లో ఏదో నూనె రాస్తున్న వీడియోనో లేకపోతే మసాజ్ చేస్తున్న వీడియోనో చూస్తే ఆవిడ చెప్పిన ఆన్సర్లు అయితే నాకు చాలా నవ్వు వచ్చింది.
నా భర్త వాయిస్ ఎలా ఉంటుందో అలాగే శ్రీకాంత్ వాయిస్ ఉంటుంది కాబట్టి నేను శ్రీకాంత్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ఇలా రకరకాలుగా ఆవిడ ఏది పడితే అది చెప్పిన పరిస్థితి. దాని తర్వాత కీలక పరిణామాల మధ్య ఆమె అరెస్ట్ అయింది. అరెస్ట్ తర్వాత కూడా పోలీస్ వ్యాన్లో వెనకెక్కడో పడుకొని వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కలర్ ఇవ్వటం ఏదైతే ఉందో, అంటే మొదట చూస్తే ఆమె నేను కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని పూజలు చేశానన్న వ్యక్తి తర్వాత చూస్తే పోలీసులు నన్ను వేధిస్తున్నారని చెప్పి వీడియో రిలీజ్ చేసింది. మొత్తం ఇవన్నీ చూసుకున్నట్టయితే మామూలుగా ఆవిడకున్న పరిచయాలు సెక్రటేరియట్కి సంబంధించో లేకపోతే ప్రభుత్వంలో కొన్ని కీలక అధికారులతో ఆమెకున్న సంబంధాలు పోలీసులతో కానీ ఇవన్నీ కూడా చూస్తే నిజంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్బురపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికని చూసినట్టయితే తనపై అనుమానం లేకుండా ఉండేందుకు ఏకంగా తన కుటుంబ సభ్యుల ద్వారా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్దే ఫెరోల్ సిఫార్సు లేక తీసుకున్న రౌడీ షీటర్ అవిలేల శ్రీకాంత్. ఇది మాత్రం మామూలు స్కెచ్ కాదండి. అంటే వాళ్ళనమాట టోటల్గా మీడియా కలరింగ్ ఏంటి, ఎవరైతే శ్రీకాంత్ అవ్వచ్చు, అరుణ అవ్వచ్చు, లేకపోతే మహేషో, లేకపోతే మిగతా వీళ్ళందరూ కూడా కోటమిరెడ్డి అనుచరులే. కాబట్టి కోటమిరెడ్డి ఆయనకి సిఫార్సు లెటర్ ఇచ్చారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా చెప్పింది. దానికి సంబంధించి ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసిన పరిస్థితి కనపడింది. కానీ చూస్తే ఆయన దగ్గరే ఫెరోల్కి సైన్ తీసుకొని ఆయన్ని ఎలా చంపేస్తారు అని చెప్పి జనాలు అనుకుంటారుగా, వాళ్ళే ఎలా చంపేస్తారు, కాబట్టి ఎవరో ఉన్నారు అనే చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ స్కెచ్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను డబ్బుతో కొంతమందిని లోబర్చుకొని గతంలో వైఎస్ వివేక హత్య తరహాలోనే పకడ్బందీ ప్రణాళికను ఓ వైసీపీ రాష్ట్ర స్థాయి కీలక నేత, వైసీపీ ముఖ్య నేత ఆదేశాలతో ఈ యొక్క పథక రచన చేసినట్టుగా కానీ తెలుస్తుంది. టోటల్గా నిజంగా చూస్తే మామూలు స్కెచ్ కాదండి, కోటమిరెడ్డికి దిమ్మ తిరిగే స్కెచ్. నెక్స్ట్ ఇంకా చూస్తే ఒకరిదాని తర్వాత పోలీసులు చురుకుగా స్పందించడంతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణాలకు తొలగిన ముప్పుగా ఇది చూస్తున్నారు. ఇటీవల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం జరిగింది. టోటల్గా చూస్తే ఒకటి తర్వాత ఒకటి, అంటే సుపారీ తీసుకొని ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తే ఎవరైతే ఉన్నారో ఆవిడికి లేడీ డాన్ అరుణకి సుళ్ళూరుపేట లేదా గూడూరు టికెట్ ఇస్తానని ప్రోద్బలం ఆవిడికి చెప్పి ఇవన్నీ చేయించారన్నట్టుగా కూడా తెలుస్తోంది. నిజంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసుల మీద కూడా అనుమానం ఉంది. ఎందుకు 5 రోజులుగా బయటకు వచ్చిన ఈ వీడియో పోలీసులకు 5 రోజుల క్రితమే తెలిసినా కానీ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి సరైనగా దర్యాప్తు జరగాలి. ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతో ఇలా మాట్లాడారు, ఎవరి ప్రోద్బలం చేత ఇలాగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది. లేకపోతే ఎందుకంటే మళ్ళీ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో దాంతోపాటు లేడీ డాన్ అరుణ ఆవిడ జైల్లోనే ఉన్నాను మాకేం సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు. టోటల్గా చూస్తే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ఎమ్మెల్యేని ఎలిమినేట్ చేస్తానికి ఇంత దారుణమైన రాజకీయాలు చేయటం ఎంతవరకు కరెక్టు? నిజంగా ఈ వీడియో అనుకోకుండా లేకపోతే ఏదో తాగిన మత్తులో చేశారా, లేకపోతే పథకం ప్రకారమే చేశారా? పథకం వాళ్ళు అనుకుంటుంది అంటే మాట్లాడకపోతే ఎలా వస్తుంది చెప్పండి? రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బు అని అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారంటే సంథింగ్ దానికి సంబంధించి ఏదైనా సమాచారం వాళ్ళ దగ్గరైనా ఉండాలి. పోలీసులు ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసుల కోర్టులో ఉంది. దీనికి సంబంధించి ఈ వీడియోలో ఉన్నది ఎవరు, నిజమైందా లేదా ఏంటి, కొంతమంది ఫేక్ అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించే పోలీసుల మీద బాధ్యత ఉంది, ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. దీనికి సంబంధించి నిజంగా ఇలాంటి రౌడీ రాజ్యమో లేకపోతే అంతకుముందు 19 నుంచి 24 దాకా రౌడీ రాజ్యం అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇట్లాగే ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన టైంలో ఉంది. కాబట్టి పోలీసులు దీనికి సంబంధించి క్షుణ్ణంగా దీనికి సంబంధించి దర్యాప్తు చేసి దోషులు ఎవరు, దీనికి సంబంధించి ఎవరు ఇవన్నీ చేశారనేది కూడా తేల్చాల్సి ఉంది.